వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఇది వచ్చి మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ అన్నమాట. ఇది వచ్చేసి గేట్ అన్నమాట. ఇది మొత్తం మా అమ్మ వాళ్ళ గల్లీ అన్నమాట. ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ ఎలా ఉందో, మా అమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను పదండి. ఇది వచ్చేసి గేట్ అన్నమాట. లోపలికి వెళ్తే మొత్తం ఇట్లా ఏమంటారు హాల్లా మొత్తం ఆకిలిలాగా ఉంటుంది అనమాట. అక్కడనే మా అమ్మ చెట్లు అయితే పెట్టుకుంది అనమాట. మొత్తం పూల చెట్లు, పండ్ల చెట్లు, కూరగాయల చెట్లు అయితే పెట్టుకుంది. మీకు ఇంతకుముందు అయితే మా అమ్మ వాళ్ళ ఇంత కూరగాయలు పూల చెట్లు ఉన్నాయి చూపిస్తా అని చెప్పి చూపించినగా, ఒకసారి లైవ్ చూపించిన వీడియో కూడా పెట్టిన అనమాట. ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి ముంగల హాల్ అన్నమాట. రేకులు ముంగల మా అమ్మ వాళ్ళ ఇంటి ముంగల అయితే రేకులు అయితే వేసుకొని మా నాన్న పండుకోనికి అయితే మంచం అయితే వేసుకుంది అనమాట. అక్కడ వచ్చేసి మా అమ్మ వాళ్ళ బాత్రూమ్స్ అనమాట. వాష్రూమ్ ఏమంటారు గిన్నెలు తోముకోవడానికి బాత్రూమ్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇది వచ్చేసి హాలు, ఇంటి ముంగల రేకులు వేసుకొని మంచిగా గాలి కోసం బయట అయితే కొంచెం బండలు వేసి మా నాన్న అయితే మంచం అయితే వేసుకున్నాను అనమాట. స్ట్రైట్గా వెళ్తే కిచెన్ ఉంటుంది, రైట్ సైడ్ ఏమో హాల్ ఉంటుంది అన్నమాట పండుకోవడానికి. అందులోనే అన్నీ ఉన్నాయన్నమాట. స్ట్రైట్గా వెళ్తే మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే లోపల బండలు వేయించుకోరు. వెనకటి కాలంలో చాలా ఇయర్స్ అవుతుంది అనమాట అది కట్టి. చూడండి ఎలా ఉందో ఇల్లు మా అమ్మ వాళ్ళది. మా అమ్మ వాళ్ళు అయితే ఆడ ఉండలేరు, అందుకే అయితే అట్లుందనమాట. మా అమ్మ వాళ్ళు రోజు ఉంటే నీట్గా ఉంటుంది. కాకపోతే మా అమ్మ వాళ్ళు మా అన్నయ్య వాళ్ళ సిటీలో ఉంటారు కాబట్టి సిటీలో ఉంటారు, అందుకని కొంచెం చిందరవందరగా ఉందన్నమాట ఇల్లు. ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య పెళ్లి ఫోటో, మా అక్క వాళ్ళ పెళ్లి ఫొటోస్ అన్నమాట. అందులో నేను ఏడున్నానో గెస్ట్ చేయండి, కామెంట్ చేయండి నాకు. మా అక్క బావది, మా అన్న వదిన పెళ్లి ఫొటోస్ అన్నమాట. అవి ఫ్రేమ్ కట్టించారు అనమాట. మా ఫొటోస్ అయితే రాలేదు, మా మ్యారేజ్ ఫొటోస్ అయితే రాలేదు ఇంకా. ఆంజనేయ స్వామి ఫోటో, మిర్రరు, సెల్ఫ్ అనమాట. ఇందులో ఏమంటారు స్టిక్కర్స్, కుంకుమ, చిన్న చిన్న అద్దాలు, ఏమైనా చిన్న చిన్న సామాన్లు ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి అని చెప్పి వెనకటి కాలంలో అయితే ఇట్లా కట్టుకున్నారు కదా ఫ్రెండ్స్, అట్లే కట్టారు అన్నమాట. ఇది వచ్చేసి మా అమ్మ బీరువా అన్నమాట. చాలా ఇయర్స్ అవుతుంది అన్నమాట అది వచ్చి బీరువా అన్నమాట అది. అక్కడ వచ్చేసి బియ్యం సంచులు, టీవీ, సజ్జ అనమాట. సజ్జ పైన సామాన్లు అనమాట. అన్ని ఏమేమో మా అమ్మ దగ్గర ఉన్నాయన్నీ తీసి పైన పెట్టింది. బియ్యం బస్తాల మీద ఏమంటారు మన మెత్తలు, దిండ్లు, ఇంకా ఏమంటారు బెడ్షీట్లు అవి పెట్టుకుంది అనమాట. టీవీ అన్నమాట అది వచ్చేసి. ఇక్కడ వచ్చేసి పూజా రూమ్ అన్నమాట. పూజకి సెల్ఫ్ అలాగా పెట్టుకుంది మా అమ్మ, చూడడానికి మంచిగా ఉండాలని చెప్పి అట్లా పెట్టుకుంది అనమాట. పూజ అయితే చేసింది అనమాట మా అమ్మ. అయిపోయింది పూజ కూడా. ఇది ఇంకో సెల్ఫ్ అన్నమాట. కిచెన్లకి హాల్కి మధ్యలో సెల్ఫ్ ఉందన్నమాట. డోర్ అయితే లేదు, సెల్ఫ్ అన్నమాట అది. సెల్ఫ్లో అన్నీ ఏంటో పెట్టింది మా అమ్మ అయితే. అవి వచ్చేసి నేను మక్కగారెలు చేసిన అనమాట. వీడియో అయితే పెట్టలేదు, ఉంది పెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ. కొన్ని మెల్లమెల్లగా అయితే పెడతా ఉంటా, చూడండి ఫ్రెండ్స్. ఇది అన్నమాట మా అమ్మ వాళ్ళ హాల్ అయితే వచ్చేసి. అటు సైడ్ వెళ్తే లెఫ్ట్ సైడ్ అయితే కిచెన్ అన్నమాట. అది కిచెన్, అది హాల్, కిచెన్ రెండు అటాచ్మెంట్ అయింది అనమాట. హోమ్ టూర్ అతుక్కొని ఉన్నాయి. ఇది వచ్చేసి కిచెన్ అనమాట. సైడ్ వెళ్తే మా అమ్మ సెల్ఫ్ ప్లస్ బిందెలు, వాటర్ బిందెలు అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్ట్రైట్ వెళ్ళాక లెఫ్ట్ సైడ్ అయితే సెల్ఫ్లు ఉంటాయి, 2 సెల్ఫ్లు. అందులో కిచెన్కి సంబంధించిన డబ్బాలు, పోసులు, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకుంది. అది వచ్చేసి గ్యాస్ పొయ్యి అన్నమాట. అవైతే తోమిన గిన్నెలు అన్నమాట. గిన్నెల సింక్, గిన్నెలు పెట్టుకోవడానికి సింక్ మా అమ్మ ఎప్పుడో కొనిచ్చింది అనమాట. మా మామయ్య కొనిచ్చింది అది ఇంకా మా అమ్మ భద్రంగా దాచిపెట్టింది అనమాట. ఇది వచ్చేసి వాటర్ బిందెలు, సామాన్ ఇదంతా. ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ కిచెన్ అన్నమాట. ఇది మొత్తం మాకైతే బాలమ్మ ఉందన్నమాట మా అమ్మ వాళ్ళకి. ఇది వచ్చేసి బాలమ్మ గుడి. ఇది అన్నమాట మా అమ్మ వాళ్ళ కిచెన్ అయితే మొత్తం ఇలా ఉంటుంది అన్నమాట. మా అమ్మ వాళ్ళ కిచెన్ రూమ్ అయితే మొత్తం ఏమంటారు రేకులు వేసిర్రు అన్నమాట. చాలా రోజులు అవుతుంది అన్నమాట ఇది కట్టి. రేకులు ఇది మొత్తం ఇట్లా ఉంటుంది అన్నమాట మా అమ్మ వాళ్ళ కిచెన్.
ఇది వచ్చేసి బయట అన్నమాట. ఇది మొత్తం ఇట్లా ఏమంటారు ఆకిలి అన్నమాట. మొత్తం రోజు ఊకి సాంపు అయితే చల్లుతుంది అనమాట. పూల చెట్లు పండ్లు అన్నీ పెట్టుకున్నాను. అవి వచ్చేసి బాత్రూమ్స్. ఇది అన్నమాట మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్. మీకు నచ్చింది అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. బాయ్.